యోగా క్లాస్లో మనము అర్ధ కర్పతాసనం గురించి తెలుసుకుందాము. ఈ అర్ధ కర్పతాసనము మన ఒక కాలు పై బ్యాలెన్స్ చేసే ఆసనము, చేతులపై బ్యాలెన్స్ చేసే ఆసనము. అయితే ముందుగా మనము వార్మప్ చేద్దాము. మన చేతులని నమస్కారంలో జోడించండి. నమస్కారంలో జోడించి చేతుల వేళ్ళని దూరంగా చేయండి. దూరంగా చేసి ఆ నమస్కారం పెట్టేటప్పుడు చేతుల కింది భాగము అంటే మూల భాగంని ఇంకో అరిచేయిపై గట్టిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు చేతులని కింది వైపు చేయాలి. నమస్కారాన్ని కింది వైపు చేయాలి. మళ్ళీ పై వైపు చేయండి. కింది వైపు చేస్తూ పై వైపు చేయాలి. ఈ విధంగా చేతులని పైకి కిందికి చేయడం వలన మన మణికట్టు ప్రాంతంలో ఉన్న కండరాలన్నీ ఫ్రీగా అయిపోతాయి. భుజాలలో కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని మనము స్ట్రైట్గా చేద్దాము. కాళ్ళని స్ట్రైట్ చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు ముందు వైపు చేయాలి. ఇలా చేయడం వలన కూడా మన కాళ్ళ కండరాలన్నీ ఫ్రీగా అయిపోతాయి. కుడి కాళ్ళని కొద్దిగా మ్యాట్ కంటే పైకి లేపండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగి ఆ తొడపై ప్రెషర్ పడేలాగా చూసుకోవాలి. కాళ్ళని కింద పెట్టేసి వేరే కాళ్ళని పైకి లేపాలి. కాళ్ళని కింద పెట్టేసేయండి. మళ్ళీ కుడి కాళ్ళని పైకి లేపి కుడి అరికాలుని కుడి అరిచేయితో పట్టుకోండి. ఇలా పట్టుకొని మనము లెఫ్ట్ సైడ్ తిరగడానికి ప్రయత్నించాలి. కాళ్ళ వేళ్ళని పాదాన్ని మన వైపు లాగుతూ మొత్తం మీరు ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. దీని తర్వాత పాదాన్ని కింద పెట్టేసి కుడి చేయిని కింద పెట్టి ఎడమ చేయితో మనము ఎడమ అరికాలని పట్టుకోవాలి. కుడివైపు తిరగాలి. ఈ విధంగా కూడా మనము వార్మప్ని మార్చుకొని ఆసనము చేయవచ్చు. అయితే అరికాల్ని పట్టుకున్నప్పుడు కాలుని మొత్తం స్ట్రైట్గా చేయడానికి ప్రయత్నించాలి. దీని తర్వాత కాలుని వదిలేసేయండి. మనము మాలాసనంలో వెళ్దాము. మాలాసనంలో వెళ్ళి తొడలని దూరంగా చేయండి. చేతులని నమస్కారంలో చేసి ఈ విధంగా కుడి ఎడమ వైపు చేస్తూ నడుము ప్రాంతాన్ని ఫ్రీగా చేసుకుందాము. దాని తర్వాత మనము రెండు చేతులని కుడివైపు తీసుకొని రావాలి. ఇక్కడ కొద్ది సమయం పాటు ఉందాము. తొడలని పాదాలని కొద్దిగా దగ్గరగా తెచ్చి మీరు ఈ ఆసనం చేసుకోవచ్చు. నెమ్మదిగా మనము ఎడమ వైపు కూడా తిరుగుదాము. కుడివైపు తిరిగి ఈసారి రెండు చేతులని మ్యాట్ పై గట్టిగా ప్రెస్ చేయండి. పొట్ట కండరాలని బిగిస్తూ పూర్తిగా రెండు చేతులని మ్యాట్ పై ప్రెస్ చేసి ముందు వైపు వంగడానికి ప్రయత్నించాలి. పైకి వచ్చేసేయండి. ఎడమవైపు తిరిగి రెండు అరిచేతులని మ్యాట్ పై పెట్టడానికి ప్రయత్నిస్తాము. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. ఇప్పుడు మనము పాదాలపై నిలబడి ఒక కాలుని సూటిగా చేస్తాము. ఇక్కడ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగి కాలుని పైకి కిందికి చేయండి. నెమ్మదిగా కుడి కాలు పాదాన్ని కింద పెట్టేసి వెయిట్ని అంటే శరీర భారాన్ని కుడివైపు తీసుకెళ్తూ బ్యాలెన్స్ చేసి ఎడమ కాలుని కూడా పైకి చేయండి. ఎడమ కాలు వేళ్ళని కూడా మన వైపు లాగాలి. దాని తర్వాత కాలుని పైకి కిందికి అనాలి. ఎడమ పాదాన్ని కింద పెట్టేసేయండి. ఈసారి మనము ఈ విధంగా ట్విస్ట్ అయిపోయి దాని తర్వాత కుడి కాలుని పైకి చేద్దాము. కుడి కాలుని సూటిగా చేసి
కాళ్ళ వేలని మన వైపు లాగాలి. ఈ పొజిషన్లో కొంత సమయం పాటు ఉండండి. హస్తాలు మొత్తము కింద తగలడానికి ప్రయత్నించాలి. పాదాన్ని కింద పెట్టేసి ఇప్పుడు కుడివైపు తిరిగి ఎడమ పాదాన్ని సూటిగా చేసి కాళ్ళ వేలని మన వైపు లాగాలి. ఈ విధంగా రెండు వైపులా ఆసనం చేసిన తర్వాత మనము ఇంకోసారి మాలాసనంలో కూర్చుందాము. ఇప్పుడు పాదాలని కొద్దిగా దూరంగా చేసి మాలాసనంలో కూర్చోండి. మళ్ళీ ఈ విధంగా ఒకవైపు తిరిగి రెండు చేతులని మ్యాట్పై పెడదాము. ఇక్కడ మోచేయిని మన నడుము వైపు తీసుకొని రావాలి. ఒక కాలుని సూటిగా చేయండి. కాళ్ళ వేలని మన వైపు లాగి అరికాలుని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ మన మోచేయి మన భుజము మోకాలు కంటే కింద ఉండాలి. అరికాలుని పట్టుకొని నెమ్మదిగా అరికాలుని పైకి లేపాలి. అరికాలుని పట్టుకోలేని వాళ్ళు బొటన వేలుని పట్టుకొని కాలుని పైకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. కానీ ఈ విధంగా మనము సైడ్లో బెండ్ అవ్వాలి. మోచేయిని కూడా కొద్దిగా బెండ్ చేసి పెట్టాలి. దాని తర్వాత కాలుని కింద పెట్టేసి రెండో వైపు ఈ ఆసనము మనము చేద్దాము. ఈ విధంగా కర్పతాసనము మనము చేయాలి. ఈరోజు చేసే కర్పతాసనంలో మనము ఒకవైపు ఈ విధంగా బెండ్ అయ్యి మోచేయితో పక్కల అంటే శరీర సైడ్ భాగంలో సపోర్ట్ చేయడానికి చూస్తూ ఒక కాలుని స్ట్రైట్ చేసి అదే చేయితో అరికాలని పట్టుకోవడానికి ప్రయత్నించండి. భుజము మాత్రము కుడి తొడ బయటి భాగంలో ఉండాలి. ఈ విధంగా భుజము పైకి రాకూడదు. కింద ఉండి మనము ఇటువైపు కింద వంగుతూ ఉండాలి. ఈ విధంగా కుడివైపు ఎడమవైపు బ్యాలెన్స్ చేసి ఈ కర్పతాసనము మనం చేయవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధకర్పతాసనం. ఈ ఆసనం చేయడం వలన చేతులకు భుజాలకు చాలా మంచిది. మన నడుం భాగం బాగా ఓపెన్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది.